ఆ ఆలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా వచ్చిన వారు ఎక్కువ కాలం పనిచేయలేకపోతున్నారు. ఏడాదిలో 4 ఈవోలు మారారు. ఒకరైతే బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిన తర్వాత బదిలీ ఉత్తర్వులు చేతిలో పెట్టడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. జానపద సంస్కృతి సంప్రదాయాల స్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టి పీడిస్తోందా? ఈవోల నియామకంలో వివాదాలు చుట్టుముడుతున్నాయా? దేవాదాయ శాఖ నిర్ణయాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందా? ఇంతకీ ఏదా ఆలయం? ఈవోల ట్రాన్స్ఫర్ వెనుక అసలు కథ ఏంటి? సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయం ఉత్తర తెలంగాణలో రెండో శ్రీశైలంగా బాసెల్లుతోంది. ఏటా లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. కొమరవెల్లి మల్లన్నను కొలిస్తే కోరిన కోర్కెలు తీర్చుతారని విశ్వసిస్తారు. ఏటా 22 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. సంక్రాంతి నుంచి 3 నెలల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాంటి ఆలయంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలెత్తడం షరా మామూలుగా మారింది. రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఏడాదిలో 4 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఈవోలు మారడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, పూర్తి స్థాయి పాలక మండలి నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ట్రస్ట్ బోర్డు లేకపోవడం ఆలయం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. ప్రారంభించిన వర్క్స్ పూర్తవకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాలక మండలితో పాటు సరైన ఈవో లేకపోవడంతో ఇక్కడి పాలనా వ్యవహారాలు గాడి తప్పుతున్నాయి. ఆలయ నిర్వహణలో స్థిరత్వం లేకపోతే అవినీతి, అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. ఇక కొమరవెల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారుల మార్పు వెనుక పెద్ద తలకాయల పాత్ర ఉందనే విమర్శలు వస్తున్నాయి. చోటామోటా నేతలు మాత్రం తమకు అనుకూలమైన అధికారుల కోసం చక్రం తిప్పుతున్నారు. గతేడాది డిసెంబర్ 31న ఆలయ ఈవో ఆలూరి బాలాజీ ఉద్యోగ విరమణ చేశారు. ఈ ఏడాది జనవరిలో కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు తీసుకున్న కె రామాంజనేయులు కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. కానీ మార్చిలో ఇక్కడ జరగాల్సిన ఆధ్యాత్మిక క్రతువును నిర్వహించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన కొందరు నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. తమకు దక్కాల్సిన కమిషన్ల సొమ్ము దక్కకుండా చేశారన్న కోపంతో రామాంజనేయులను బదిలీ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అనంతరం హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో అన్నపూర్ణకు కొమరవెల్లి ఆలయ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పాలనలో మార్పులు తీసుకువచ్చి అభివృద్ధి పనులకు వేగం పెంచారు. కానీ గత నెల 31న అన్నపూర్ణ ఉద్యోగ విరమణ చేశారు. దీంతో దేవాదాయ శాఖలో జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న అంజనీదేవిని కొమరవెల్లి ఇన్ఛార్జ్ ఈవోగా నియమించడంతో ఈ నెల 1న బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎవరు చక్రం తిప్పారో ఏమో, ఛార్జ్ తీసుకోకుండానే బాసరకు బదిలీ ఉత్తర్వులు అందడంతో ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది. ఇటీవల టంకసాల వెంకటేష్ కొమరవెల్లి కార్యనిర్వహణ అధికారిగా నియమితులయ్యారు. మరోవైపు ఛార్జ్ తీసుకోవడానికి ముందే బదిలీ అయిన అంజనీదేవికి నిజాయితీ ఆఫీసర్గా పేరుంది. ఇక్కడ బాధ్యతలు తీసుకోవడానికి ముందే కొమరవెల్లి ఆలయ పరిస్థితులపై ఆరా తీశారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత అవినీతిని కట్టడి చేసి పాలనను గాడిలో పెట్టాలనుకున్నారు. వివాదాలకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించాలని భావించారు. కానీ అంజనీదేవి ఒకటి తలిస్తే మరొకటి జరిగింది. కొమరవెల్లి ఈవోగా బాధ్యతలు తీసుకోకుండా బాసర ఆలయానికి బదిలీ అయ్యేలా దేవాదాయ శాఖలో చక్రం తిప్పింది ఎవరన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఈవోగా నియమితులైన టంకసాల వెంకటేష్ ఎంతకాలం ఉంటారో, ఇక్కడి పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారో చూడాలి.